సంధ్యా కమల్ వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. ఒకటో రెండో సినిమాలు చేశామా డైరెక్టర్ అనిపించుకున్నామా అన్నట్టు కాదు. సినిమా చేస్తే సక్సెస్ అవ్వాల్సిందే, సూపర్ హిట్ కొట్టాల్సిందే, బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే. ఆ రేంజ్ల సినిమాలు చేస్తున్నారు ఈ డైరెక్టర్లు. మిగతా వాళ్లకు సాధ్యం కాని రికార్డులు వీళ్లకెలా, మిగతా వాళ్ళకి రాని సక్సెస్ వీళ్లకే ఎలా? రిలీజ్ అయిన ప్రతి చోట వీళ్ల సినిమాలకే ఎలా కలెక్షన్లు వస్తున్నాయి? ఇంతమంది డైరెక్టర్లుంటే వీళ్లే ఎలా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు అయ్యారు? డైరెక్టర్లంటే అలాంటి ఇలాంటి డైరెక్టర్లు కాకుండా బ్లాక్ బస్టర్ డైరెక్టర్లు అనిపించుకుంటున్నారు. అందుకే పాన్ ఇండియా వైడ్ గా ఎంతమంది డైరెక్టర్లున్నా ఈ 10 మంది మాత్రమే సక్సెస్ఫుల్ అనిపించుకుంటున్నారు. సినిమాలపై ఫుల్ బజ్ క్రియేట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నారు. రిలీజ్ అయ్యాక ఓపెనింగ్స్ తో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల దుమ్ము రేపుతున్నారు మన సౌత్ డైరెక్టర్లు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్లలో ఫస్ట్ ప్లేస్ అంటే అన్డౌటెడ్లీ రాజమౌళిదే అంటారు ఇండియన్ సినిమా లవర్స్. రాజమౌళి ఇండియన్ సినిమాకి పరిచయం అక్కర్లేని పేరు. సినిమాని పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి పరిచయం చేయడమే కాదు, ఆ రేంజ్ మార్కెట్ ని క్రియేట్ చేసి కలెక్షన్లు కూడా రాబడుతుందని బోల్డ్ మూవ్ చేసిన డైరెక్టర్. బాహుబలితో మొదలైన రాజమౌళి పాన్ ఇండియా క్రేజ్ ఆస్కార్ అందుకుని RRR తో పీక్స్ కు చేరింది. 100 కోట్ల సినిమా చేయడానికే ముందు వెనుక ఆలోచించిన రోజుల్లో 2000 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీని తిరగరాసిన తెలుగు డైరెక్టర్ గా నిలిచిపోయే డైరెక్టర్. బాహుబలి తర్వాత రాజమౌళి చేసిన RRR 1200 కోట్ల కలెక్షన్స్ తో మరో రికార్డ్ సెట్ చేసింది. కెరీర్లో ఇప్పటివరకు ప్లాఫే లేని డైరెక్టర్ గా 100% సక్సెస్ రేట్ తో కంటిన్యూ అవుతున్న రాజమౌళి మహేష్ హీరోగా మరో భారీ సినిమా చేస్తున్నారు. ప్రియాంక చోప్రాతో పాటు బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న వారణాసి సినిమా గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేసేలా అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ రివీల్ ఈవెంట్ తో పాటు రిలీజ్ చేసిన కంటెంట్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ అని హింట్ ఇచ్చేశారు రాజమౌళి. టాలీవుడ్ లో ఒక్క హిట్ కొట్టి నిలబట్టమే కష్టం. అలాంటిది స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి పాన్ ఇండియాని మొత్తం అట్రాక్ట్ చేస్తున్నారు సుకుమార్. ఇప్పటి వరకు రాజమౌళికే ఈ క్రెడిట్ అనుకుంటే ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే రూట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అన్న ట్యాగ్ సంపాదించుకున్నారు. డైరెక్టర్లలో సూపర్ సక్సెస్ఫుల్ గా కెరీర్ ను కంటిన్యూ చేస్తున్నారు సుకుమార్. తీసిన ప్రతి సినిమా డిఫరెంట్, చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. అప్పటి వరకు జస్ట్ డైరెక్టర్ అయిన సుకుమార్ పుష్పతో స్టార్ డైరెక్టర్ అయ్యారు. పుష్ప 2తో బ్లాక్ బాస్టర్ అయిపోయారు సుకుమార్. అసలు పుష్ప 2 సినిమాలో ఎలివేషన్స్ కి కారణం డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాతో ఇప్పటి వరకు మంచి కథకుడే అయిన సుకుమార్ కమర్షియల్ బ్లాక్ బాస్టర్లు కూడా ఇవ్వగలటని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. పుష్ప 2 1870 కోట్ల కలెక్షన్లతో బాహుబలి తర్వాత ఆ రేంజ్ కలెక్షన్లు కొట్టిన సినిమాగా రికార్డ్ సెట్ చేసింది. బాలీవుడ్ లో కూడా ఇంతవరకు ఎవరికీ లేని క్రేజ్ రికార్డ్ ని సొంతం చేసుకుంది పుష్ప 2. 500 కోట్లతో తెరకెక్కిన పుష్ప 2 బాలీవుడ్ లోనే 800 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప క్యారెక్టర్ ని క్రియేట్ చేయడమే కాదు, ఆ క్యారెక్టర్ ని ఆడియన్స్ లోకి బాగా ఇంజెక్ట్ చేసి పాన్ వరల్డ్ వైడ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన జీనియస్ డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2తో ఆడియన్స్ కి కావాల్సిందేంటో అది డెలివరీ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు సుకుమార్. క్వాలిటీ కోసం కావాల్సినంత టైం తీసుకుని ఆడియన్స్ కి కావాల్సిన హై ఎంటర్టైన్మెంట్ ఇస్తూ తన మూవీ మేకింగ్ ని బాక్స్ ఆఫీస్ రికార్డులకి తగ్గట్టు మార్చుకున్న సుకుమార్ చరణ్ తో చేయబోతున్న నెక్స్ట్ సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. హీరోయిజాన్ని వైల్డ్ గా చూపించే డైరెక్టర్లు ఉన్నారు, కానీ మరీ ఇంత వైలెంట్ గా చూపించే డైరెక్టర్ లేడంటూ యునానిమస్ టాక్ తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లకు సినిమాలకు సరికొత్త డెఫినేషన్ ఇస్తూ సౌత్ నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తున్న సందీప్ రెడ్డి ప్రస్తుతం పాన్ ఇండియా సెన్సేషన్. కాంట్రవర్సీతోనే కలెక్షన్లు రాబట్టి నా సినిమాలు ఇలాగే ఉంటాయంటూ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డితోనే అందర్నీ సర్ప్రైజ్ చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ యానిమల్ తో సినిమా ఇండస్ట్రీకే షాక్ ఇచ్చారు. యానిమల్ ఇండియా సినిమా స్టైల్ ని మార్చి చూపించిన సినిమా. కంటెంట్ ని బోల్డ్ గా ప్రెజెంట్ చేసిన సందీప్ రెడ్డి గురించి పాన్ ఇండియా వైడ్ గా జరిగిన చర్చ అంతా ఇంత కాదు. బోల్డ్ అటెంప్ట్ తోనే 1000 కోట్ల కలెక్షన్లు సాధించి పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయ్యారు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో సందీప్ రెడ్డి పాత బ్రేకర్ అయ్యారంటూ హాట్ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సందీప్ రెడ్డి స్టైల్ ఆఫ్ కల్ట్ మేకింగ్, యాక్షన్, ఎలివేషన్, ఎమోషన్స్ ఇలా ప్రతిదీ స్పెషల్ గానే చూపించారు యానిమల్లో.
మూవీ మేకింగ్ లో సందీప్ రెడ్డి స్కూల్ సపరేట్. దానికి తగ్గట్టే ప్రతి ఫ్రేమ్ లో ప్రతి సీన్ లో ఇంటెన్స్ ఎమోషన్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు సందీప్. అందుకే ఆల్రెడీ ప్రభాస్ తో షూటింగ్ స్టార్ట్ చేసిన స్పిరిట్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇప్పటి వరకు యాంగ్రీ యంగ్ మ్యాన్స్ గా తన హీరోల్ని చూపించిన సందీప్ రెడ్డి స్పిరిట్ లో ప్రభాస్ ని పవర్ఫుల్ పోలీస్ గా ఎలా చూపిస్తారో అని క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ గ్రాండియర్ తో సినిమాలు చేసే డైరెక్టర్ రావడం కష్టమే అనుకున్నారు జనాలు. అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేలా కనిపిస్తున్నారు అంటున్నారు జనాలు. చిన్న సినిమాలతో ఆడియన్స్ కి ఎమోషనల్ గా ఎంత దగ్గరయ్యారో, భారీ సినిమాలతో కమర్షియల్ సక్సెస్ కూడా ఇచ్చి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు నాగ్ అశ్విన్. బాహుబలి లాంటి భారీ సినిమా బెంచ్ మార్కుని రీచ్ అవ్వాలని ట్రై చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ రాజమౌళి లాంటి డైరెక్టర్లని బీట్ చేయగలిగే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ని, నెక్స్ట్ లెవెల్ వరల్డ్ ని క్రియేట్ చేయడం, ఆడియన్స్ ని కన్సీవ్ చేయడం అంటే దానికి చాలా హోంవర్క్, కమిట్మెంట్ ఉండాలి. అయితే అవన్నీ నేను చూపిస్తా అంటున్నారు నాగ్ అశ్విన్. అలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి క్రియేటివ్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. భారీ స్టార్ కాస్ట్, ఇప్పటివరకు తెలుగు వైపు చూడని బాలీవుడ్ స్టార్స్ తో కల్కి చేసి దాదాపు 1000 కోట్ల సక్సెస్ అందుకుని కమర్షియల్ స్టామినా ఉన్న డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు నాగ్ అశ్విన్. కల్కితో ప్రభాస్ కి మరో హిట్ ఇవ్వడమే కాదు, డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుని టాప్ డైరెక్టర్లలో ఒకటిగా ప్లేస్ సంపాదించుకున్నారు నాగ్ అశ్విన్. ఇప్పటివరకు తెలుగు సినిమాలో రాని సరికొత్త జానర్ తీసి గ్లోబల్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యంతో యూత్ ని, మహానటితో ఫ్యామిలీ ఆడియన్స్ ని, కల్కితో అందర్నీ అట్రాక్ట్ చేసిన నాగ్ అశ్విన్ కల్కి 2లో ఇంకేం చూపించబోతున్నారో అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాడు. హీరోయిజాన్ని క్యారెక్టర్ తో ఎలివేట్ చేస్తూ కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని పడేయాలంటే త్రివిక్రమ్ తర్వాతే ఎవరైనా. కమర్షియల్ సబ్జెక్టే అయినా కొత్తగా ఆడియన్స్ కి చూపిస్తూ హిట్లు కొడుతున్న త్రివిక్రమ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కామెడీతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉన్నారు త్రివిక్రమ్. హిట్ ప్లాట్ తో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకున్న త్రివిక్రమ్ అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాతో 400 కోట్ల సక్సెస్ కొట్టి కాంబినేషన్ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టారు. ఇప్పటి వరకు లోకల్ డైరెక్టర్ గానే ఉన్న త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వాలని అదే రేంజ్ లో స్టోరీని రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ సమ్మర్ నుంచి దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తో ఎన్టీఆర్ తో మైథలాజికల్ మూవీని స్టార్ట్ చేయబోతున్నారు త్రివిక్రమ్. ఆచార్య తప్ప అన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్న కొరటాల శివ కూడా బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ ట్యాగ్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత టైం తీసుకొని చేసిన దేవర మంచి రిజల్ట్ అందుకుంది. 600 కోట్ల కలెక్షన్లతో ఎన్టీఆర్ కి సాలిడ్ హిట్ ఇచ్చి అంచనాలు పెంచేశారు కొరటాల. అయితే దేవరకి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో ఈసారి సెకండ్ పార్ట్ ని అంతకు మించిన రేంజ్ లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమా చేస్తే హీరో కెరియర్ మారిపోవాల్సిందే, కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టాల్సిందే. ఆ రేంజ్ లో ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్నారు ఈ డైరెక్టర్లు. అవ్వటానికి సౌత్ డైరెక్టర్లే అయినా పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల్ని వెంట తిప్పుకుంటున్నారు ఈ టాప్ డైరెక్టర్లు. కన్నడ సినిమా ఇండస్ట్రీ కేజీఎఫ్ కి ముందు, కేజీఎఫ్ కి తర్వాత అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మాస్ ఎలివేషన్ తో 1000 కోట్లు కలెక్ట్ చేస్తూ సరికొత్త సినిమా మేకింగ్ ని ఆడియన్స్ కి పరిచయం చేస్తూ బ్లాక్ బాస్టర్ సినిమాలు తీస్తూ ఆడియన్స్ కి కంటిన్యూస్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. 1000 కోట్ల కలెక్షన్లతో అప్పటి వరకు ఉన్న కన్నడ సినిమా రికార్డులని తుడిచిపెట్టేశారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ తో మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ సక్సెస్ జర్నీ సలార్ తో ఇంకా స్పీడ్ అందుకుంది. కేజీఎఫ్ 2 మూవీతో 1200 కోట్లు కలెక్ట్ చేసిన ప్రశాంత్ నీల్ సలార్ తో 600 కోట్లకు పైగా కలెక్షన్లు క్రాస్ చేసి తన సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కన్నడ అయినా ఈ సినిమాలు మాత్రం పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. అందుకే పాన్ ఇండియా స్టార్లందరూ ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ సలార్ 2, కేజీఎఫ్ 3తో పాటు ఎన్టీఆర్ తో భారీ సినిమా చేస్తున్నారు.
కేజీఎఫ్ తో కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ తో పాటు పోటీకొస్తున్నారు రిషబ్ శెట్టి. రిషబ్ డైరెక్ట్ చేసిన కాంతారా సూపర్ హిట్ అయింది. లోకల్ స్టోరీ అయినా కూడా పాన్ ఇండియా వైడ్ గా మంచి హిట్ అయింది. అంతేకాదు ఈ సంవత్సరం రిలీజ్ అయిన కాంతారా ప్రీక్వెల్ పాన్ ఇండియా వైడ్ గా 850 కోట్లు కలెక్ట్ చేసి మరోసారి తన డైరెక్టోరియల్ స్టామినా ప్రూవ్ చేసుకున్నారు రిషబ్ శెట్టి. సౌత్ లో తెలుగు కన్నడ కలెక్షన్ల విషయంలో ముందున్నా ఈ రేస్ లో లేట్ గా జాయిన్ అయిన తమిళ డైరెక్టర్లు ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు. వీళ్లలో అంతకు ముందున్న వాళ్లను వెనక్కి నెట్టి అట్లీ ప్రస్తుతం బిగ్గెస్ట్ మూవీస్ చేస్తున్నారు. తమిళ్ డైరెక్టర్ అయిన సౌత్ తో పాటు జవాన్ తో బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు అట్లీ. లాస్ట్ ఇయర్ వరకు పెద్దగా భారీ యాక్షన్ సినిమాల జోలికెళ్లని అట్లీ ఏకంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి 1150 కోట్ల బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాడు. జవాన్ పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ అవడంతో పాన్ ఇండియా డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అయ్యారు అట్లీ. అందుకే అట్లీ నెక్స్ట్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. అట్లీ ప్రెజెంట్ సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో అల్లు అర్జున్ తో సినిమా స్టార్ట్ చేశారు. పుష్ప 2 లాంటి మ్యాసివ్ సక్సెస్ తర్వాత బన్నీ, జవాన్ లాంటి బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ తర్వాత అట్లీ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద హైప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కమర్షియల్ సినిమాల స్పేస్ లోనే ఆడియన్స్ పల్స్ పట్టుకుని హిలేరియస్ కామెడీతో పాటు సాలిడ్ ఎంటర్టైన్మెంట్ తో సినిమాలు చేస్తూ తనకంటూ క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. అందుకే నెల్సన్ సినిమాలంటే అటు యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా నెక్స్ట్ లెవెలే అంటున్నారు ఆడియన్స్. తమిళ్ నేటివిటీకి సినిమాలకు మ్యాచ్ అయ్యేలా సినిమాలు చేయడం, ఆడియన్స్ ని ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ ఆ టాస్క్ ని చాలా ఈజీగా చేస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్ హిట్ తో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో జాయిన్ అయిపోయారు నెల్సన్. రజనీకాంత్ ని సరికొత్త పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. జైలర్ తో సాలిడ్ హిట్ కొట్టిన రజనీ జైలర్ 2 తో ఇంకే రేంజ్ యాక్షన్ చూపిస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమాటిక్ యూనివర్స్ ని సౌత్ లో సూపర్ పాపులర్ చేసిన న్యూ జనరేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. మేకింగ్ లో నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ చూపిస్తున్న లోకేష్ కనగరాజ్ విక్రమ్ తో దాదాపు 700 కోట్ల కలెక్షన్లతో హిట్ అందుకున్నాడు. కొన్నేళ్ల నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న కమల్ హాసన్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ తో కూలీ మూవీ చేశాడు. రజనీకాంత్ లీడ్ రోల్లో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి క్రేజీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కించిన కూలీ అంతగా ఆడియన్స్ అంచనాల్ని అందుకోకపోయినా ఎలివేషన్, యాక్షన్ తో మంచి మార్కులే కొట్టేశాడు లోకేష్. ప్రస్తుతం ఈ క్రేజ్ ని హీరోగా కూడా అందుకోబోతున్నాడు లోకేష్. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ చేసిన ప్రతి సినిమాతో రికార్డులు క్రియేట్ చేస్తూ బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అనిపించుకుంటున్నారు. మరి వీళ్ళ సినిమాలు ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బాయ్. Fashion partner Shoppers Stop.